జిల్లా మరిపెడ మండలం మల్లమ్మకుంట తాండాకు చెందిన అజ్మీరా లక్క విజయ అనే దంపతులకు 20 రోజులైనా యూరియా దొరకడం లేదని ఇవాళ ఇస్తున్నారని తెలిసి భార్యాభర్తలు వచ్చి క్యూ లైన్ లో నిలబడ్డారు. అయితే లక్కకు గతంలో పక్షవాతం వచ్చి ఇబ్బంది పడుతున్నాడు. అదే బాధలో యూరియా కోసం గురువారం రాగా లైన్లో నిలబడి ఒక్కసారిగా సొమ్ము సిల్లి మెట్లపై నుంచి కింద పడటంతో తల పగిలి తీవ్ర గాయమైంది. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది లక్కను ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. ఈ లైన్ లా నిలబడలేకపోతున్నాం. సీనియర్ సిటిజన్ ప్రభుత్వం ఇంట్రెస్ట్ తీసుకొని కోట రిలీజ్ చేస్తే బాగుంటుంది. అనవసరంగా పబ్లిక్ వేరే పని చేసుకోకుండా ఇలా లైన్ నిలబడాల్సి. ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంత ఇబ్బంది లేదు. ఈ కాంగ్రెస్ వచ్చినాకనే చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు ఇన్నేళ్ల నుంచి లైన్ అయిపోయింది. ఈసారి ఫస్ట్ టైం రావడం లైన్ లా సీనియర్ సిటిజన్ లేదు. ఈ ఏజ్ లో మేము నిలబడి చూసుకోవాలంటే ఎంత కష్టం. గత 15-20 రోజుల నుంచి రైతులు వీడియో లేక ఈ మన అసోసియేషన్ లో చుట్టూ తిరుగుతున్నారు. రాత్రి 2 గంటల నుంచి ఇక్కడ మేము అందరం పడిగాపులుగా వచ్చినాము. ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. రైతులందరూ అక్కడ పంటలు ఊర్లో ఇచ్చిపెట్టి ఈ రోజు వచ్చి రోడ్డు మీద చూడండి, మీరు ఇక్కడ ఎంతమంది పబ్లిక్ చూస్తారు. 2 గంటల నుంచి తిండి తిప్పలు లేకుండా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ప్రభుత్వాలు ఇప్పుడైనా కళ్ళు తెరి చూసి వీళ్ళందరికీ యూరియా సరఫరా చేయాలని, రైతులందరికీ యూరియా సరఫరా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎన్ని రోజులని వాళ్ళు కూలీ నాలు చేసుకునేటోళ్ళు ఆ పనులు ఇచ్చిపెట్టి ఈ రోజు రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి. ఇది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇంత పరిస్థితి లేకుండా ఈసారి ఎందుకైందంటే రైతు కుటుంబంలో జన్మించిన మన ముఖ్యమంత్రి గారికి రైతుల గురించి తెలియకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పుడు 5 ఎకరాలు ఉన్నోనికి 2 గంటల ఏరియా ఇస్తే ఏం జరగలేదు. మన మనసుల పైన అంటే ఒక ఫుడ్ టైం మీద తింటేనే